వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో మనము అర్ధ శీర్షాసనం గురించి తెలుసుకుందాము. శీర్షాసన అంటే భయపడకండి. తలని కింద పెట్టి కాళ్ళని ఆకాశం వైపు తీసుకెళ్లడాన్ని శీర్షాసన అంటారు. అన్ని యోగా ఆసనాలలో శీర్షాసనని రాజు అని అంటారు. అంటే ఒక రాజులాగా ఈ శీర్షాసనము అన్ని ఆసనాలలో చాలా బాగా పనిచేస్తుంది. ఈ శీర్షాసనం చేయడం వలన మన శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు కొన్ని ఈరోజు చర్చించి ఎలాంటి ఆసనాలు చేసి మీరు శీర్షాసనంలో వెళ్ళగలుగుతారు అనేది మనము తెలుసుకుందాము. ముందుగా శీర్షాసనానికి ప్రిపరేషన్ డాల్ఫిన్ పాస్చర్. మోచేతులపై ఉంటూ భుజాలని మనము బాగా బలంగా చేసుకోవాలి. భుజాలు దృఢంగా బలంగా తయారైన తర్వాతే మనము శీర్షాసనం చేయడానికి ప్రయత్నించాలి. హై బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు, లేదా హార్ట్ అటాక్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కళ్ళల్లో ఆపరేషన్ అయిన వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. అంటే కళ్ళల్లో ఆపరేషన్ అయిన తర్వాత ఓ 3 నుంచి 6 నెలలు మీరు శీర్షాసనం చేయకూడదు. దాని తర్వాత మీరు శీర్షాసనం చేయగలుగుతారు. హై బీపీ ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయడం వలన హార్ట్పై బాగా ప్రెషర్ పడిపోతుంది. కాబట్టి మీరు బాగా హై బీపీ ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. కొద్దిగా మీ బీపీ ఎక్కువగా ఉండి లేదా అప్పుడప్పుడు బీపీ హై అయిపోవడము అలాంటి వాళ్ళు ఈ ఆసనం చేయవచ్చు. అయితే వృద్ధులు, వెయిట్ చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ ఆసనము మీరు చేయకూడదు. ఒక నిపుణి ఆధ్వర్యంలోనే మీరు శీర్షాసనం చేయాలి. అయితే ముందుగా మనము డాల్ఫిన్ పాస్చర్ చేద్దాము. మీరు మోచేతులని ఈ విధంగా పెట్టండి. కుడి అరిచేయిని ఎడమ భుజం వైపు, ఎడమ అరిచేయి కుడి భుజంలో ఇలా పెట్టి మోచేతులని కింద పెట్టి చేతులతో పిడికిలిని బిగించాలి. పాదాలని వెనకాల తీసుకెళ్ళి ముందు వెనకాల ఇలా డాల్ఫిన్ పాస్చర్ చేయండి. ఇలా డాల్ఫిన్ పాస్చర్ మీరు కనీసం ఓ 20 నుంచి 30 సార్లు చేయాలి. ముందుకు వచ్చేసి పడిపోకూడదు. ముందుకి వచ్చి వెనకాలకి రావాలి. కాళ్ళు దగ్గరగా తెచ్చి డాల్ఫిన్ చేయడం వలన ఈ యొక్క పాస్చర్ చాలా కష్టంగా అయిపోతుంది. అయితే కొన్ని కాళ్ళు దూరం పెట్టి కొన్ని కాళ్ళు దగ్గరికి తెచ్చి ఓ 20-40 సార్లు మీరు డాల్ఫిన్ పాస్చర్ చేయండి. దాని తర్వాత భుజాలని ముందుకు తీసుకొని వచ్చి ఇక్కడ ఓ 20 సెకండ్ల వైపు వరకు అలానే ఉండాలి. దీంతో భుజాలపై చాలా బలం అనేది పడుతుంది. భుజాలని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ యొక్క ఆసనము చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మోకాళ్ళని కింద పెట్టేసేయండి. ఇప్పుడు చేతులను దూరంగా చేసి తలని కింద పెట్టాలి. తల అంటే తల యొక్క ఏ భాగం కింద పెట్టాలి? ఈ భాగం కింద పెట్టాలి. అంటే మీ వెంట్రుకలు స్టార్ట్ అయిన ప్రదేశం నుంచి 4 వేళ్ళు ఈ యొక్క తల భాగము మ్యాట్పై పెట్టాలి. మీ క్రౌన్ అంటే తల అగ్రభాగం కూడా కొంతమంది శీర్షాసనంలో పెడతారు. బిగినర్స్ అంటే యోగా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కాకుండా శీర్షాసనం కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు మీ యొక్క తల ఈ భాగాన్ని అగ్రభాగాన్నే మ్యాట్పై పెట్టాలి. ఈ యొక్క తల భాగాన్ని మ్యాట్పై పెట్టి అలా ఉంటూ చేతులని కొద్దిగా వెనకాల తీసుకెళ్ళి ఒక్కసారి ఈ విధంగా పైకి రండి, కిందికి రండి,
పైకి రండి, కిందికి రండి, వచ్చేసి బాలాసనంలో రిలాక్స్ అయిపోండి. మెడ, తల ఈ రెండు అవయవాలు మన శరీర భారాన్ని తట్టుకోగలుగుతాయా లేదా అనేది ఈ ఆసనం మనకు తెలియజేస్తుంది. ఒకవేళ మీ మెడ నొప్పిలో పెయిన్ అయినట్టయితే మీరు ఆసనము చేయకండి. ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఒకరి ఆధ్వర్యంలోనే శీర్షాసనం చేయాలి. మీరంతల మీరుగా శీర్షాసనంలో వెళ్ళకూడదు. బిగినర్స్ అయితే అస్సలు ఈ తప్పు చేయకూడదు. మీరు ఒకవేళ కింద పడి మెడ నరాలని స్ట్రెయిన్ చేసుకున్నట్టయితే శాశ్వతంగా మెడ యొక్క ప్రాబ్లమ్స్ మీకు కలగవచ్చు. చేతుల వేలని ఈ విధంగా ఇంటర్లాక్ చేసి కింద పెట్టేసి తలని కింద పెట్టాలి. మోచేతులని చాలా దగ్గరగా తెచ్చిపెట్టాలి, దూరంగా పెట్టకూడదు. ఇలా దూరంగా పెట్టినట్టు అయితే మీ యొక్క తలకి బ్యాలెన్స్ అనేది ఉండదు. తొందరలో అందరూ చేతుల వేళ్ళని కింద పెట్టి తలని వేళ్ళపై పెట్టేస్తారు. అలా పెట్టడం వలన మీ చేతులు పై ప్రెషర్ పడి కింద పడిపోవడము లేదా చేతులలో ఉన్న ఎముకలు ఇరిగిపోవడము ఇలా జరుగుతుంటాయి. చేతుల వేళ్ళు మన తల శరీర భారాన్ని ఆపలేవు. అవి కేవలం చేతుల వేలు ఈ విధంగా పెట్టి తల యొక్క అగ్రభాగాన్ని కింద పెట్టేసి మనము కాళ్ళ వేలపై వచ్చేయాలి. ఇది శీర్షాసనం యొక్క మొదటి భాగము. ఇక్కడి నుంచి నెమ్మదిగా మీ కాళ్ళ వేలని ముందుకు తీసుకొని రండి. వీపుని నిటారుగా చేయాలి. చాలామంది ఇలా మెడని వీపుని ఉంచేస్తుంటారు. ఇది అస్సలు మంచిది కాదు. మెడ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. తలని బాగా కింద పెట్టేసి చేతుల వేళ్ళతో తలని పట్టుకొని మెయిన్గా బొటన వేలుతో తలని సపోర్ట్ చేస్తూ కాళ్ళ వేలపై వచ్చేయండి. కాళ్ళ వేలు ముందుకు తెచ్చి ఈరోజు మనము కేవలము అర్ధ శీర్షాసనమే చేయబోతున్నాము. ఒక కాలుని ఈ విధంగా పొట్ట వైపు చేయాలి. కాళ్ళ వేలు ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. ఇక్కడ కొద్ది సమయం పాటు ఉండి కిందికి వచ్చేయండి. కుడి కాలుని పైకి చేసి ఇలా కాళ్ళ వేలపై రావాలి. కిందికి వచ్చేసి రిలాక్స్ అయిపోండి. మ్యాట్ని సగంగా లేదా 3 భాగాలుగా ఫోల్డ్ చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇంకో లేయర్గా 3 భాగాలుగా సమానంగా ఫోల్డ్ చేసి మీరు శీర్షాసనం చేసినట్టు అయితే తలకి కూడా మంచి కుషన్ అనేది లభిస్తుంది. అలా అని మీరు ఓ 10 ఇంచ్ మ్యాట్ 8 ఇంచ్ మ్యాట్ అలా లావ్ మ్యాట్ తెచ్చుకొని లేదా మెత్త పైనో బెడ్ పైనో సోఫా పైనో నేను శీర్షాసనం చేస్తానని అలాంటివి అస్సలు చేయకూడదు. చాలా మెత్తగా ఉన్న ప్రదేశంపై శీర్షాసనం చేసినట్టు అయితే మీరు కింద పడిపోతారు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని శీర్షాసనం చేయాలి. ఇలా మ్యాట్ని ఫోల్డ్ చేసి లేదా సన్న బెడ్షీట్ని కొన్ని మడతలుగా మడిచి చేతులని కింద పెట్టి ఈ విధంగా పైకి వచ్చి కుడి కాలుని పైకి తీసుకొని రండి. కాళ్ళ వేలని పైకి చేసి నెమ్మదిగా ఎడమ కాలుని కూడా పైకి తీసుకుని రావాలి. ఇక్కడ మనము ఉండగలగాలి. చూడండి, కాళ్ళ వేలు పైవైపు ఉన్నాయి. గడ్డం పైకి చేసి పెట్టాలి. కింద చేసి మెడలో వంపు తేయకూడదు. ఒక కాలుని కింద పెట్టి ఇంకో కాలుని కిందికి తెచ్చి నెమ్మదిగా బాలాసనంలో ఉండండి. మళ్ళీ చేద్దాము. చేతులని కింద పెట్టి తల కింద పెట్టేసి ఇలా ముందుకు వచ్చి ఒక కాలు ఇంకో కాలుని పైకి చేసి నడుముని పైకి చేయాలి. ఇక్కడ స్థిమితంగా ఉన్న తర్వాత ఒక కాలుని పైకి చేసి ఇంకో కాలుని కూడా పైకి చేసి కాళ్ళ వేళ్ళని ఒకదానికంటే ఇంకోటి తగిలేలాగా చూడాలి. శరీర భారము తలపై లేదు. శరీర భారము మోచేతులపై ఉంది. పొట్ట కండరాలు బాగా
లోపలికి బిగించి ఉండాలి. ఇలా ఆసనం చేసి ఒకవేళ కింద పడిపోయేటట్టు ఉంటే కేవలం ఇటువైపే పడాలి. ఒక కాలుని కిందికి తెచ్చి ఇంకో కాలుని కింద పెట్టి మనము కంపల్సరిగా బాలాసనంలో రిలాక్స్ అవ్వాలి. ఏదో సాధించామని ఎంబడే పైకి రాకూడదు. నెమ్మదిగా పైకి వచ్చేసి మనము శవాసనంలో వెళ్ళిపోవాలి. ఈ ఆసనానికి కౌంటర్ ఆసనము, బాలాసనము, శవాసనము. మెడ ఇబ్బందిగా ఉంటే మనము మెడకి సంబంధించిన ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. అలానే మెడ పైకి కిందికి చేయడము, మెడ సైడ్లో తిప్పడము, కుడివైపు తిరగడము, ఎడమవైపు తిరగడము, ఇలాంటి ఆసనాలు చేసి కూడా మీ యొక్క మెడని బాగా దృఢంగా చేసుకొని దాని తర్వాత మీరు శీర్షాసనం చేసుకోవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనము అర్ధ శీర్షాసనము. శీర్షాసనము అన్ని ఆసనాలకి రాజు అని అంటారు. రాజులాగా మన శరీరంలో, మన వ్యక్తిత్వంలో కాన్ఫిడెన్స్ని తెచ్చేది శీర్షాసనము. శీర్షాసనం చేసే ముందుగా మనము డాల్ఫిన్ పాస్చర్ చేయాలి. అయితే మీరు మోకాళ్ళపై వచ్చేసి ఈ విధంగా అరిచేతులని మోచేతుల మధ్యలో ఇరికించండి. ఈ విధంగా ఇరికించి మోచేతులని మ్యాట్పై పెట్టండి. చేతులని ఈ విధంగా పిడికిలిలో బిగించండి. ఇలా బిగించి మోకాలని పైకి లేపుతూ కాళ్ళ వేళ్ళపై వచ్చేసేయండి. ఇప్పుడు మీ పాదాలని వెనకాల వైపు తీసుకెళ్ళాలి. ఈ విధంగా డాల్ఫిన్ పాస్చర్లో రావాలి. డాల్ఫిన్ పాస్చర్లో వచ్చి ఇక్కడ మనము 20 నుంచి 50 కౌంట్ల వరకు ఆగవచ్చు. ఎప్పుడైతే మనము డాల్ఫిన్ పాస్చర్ చేస్తామో మన భుజాలు చాలా స్ట్రాంగ్గా అవుతాయి, బలంగా దృఢంగా తయారవుతాయి. శీర్షాసనం చేసేటప్పుడు మన శరీర బరువు అంతా మన భుజాలపై ఉండాలి. అందుగురించే భుజాలని దృఢంగా బలంగా తయారు చేసుకోవడానికి శీర్షాసనం ముందు ఈ డాల్ఫిన్ పాస్చర్ మనము చేస్తున్నాము. కొంత సమయం పాటు ఇలా డాల్ఫిన్ పాస్చర్ చేసిన తర్వాత మీరు మోచేతులని కింద పెట్టి బాలాసనంలో రిలాక్స్ అయిపోవచ్చు. దాని తర్వాత మళ్ళీ మోచేతులని కింద బలంగా మ్యాట్పై పెడుతూ కాళ్ళవేలపై డాల్ఫిన్ పాస్చర్లో పైకి వచ్చేసేయండి. ఈసారి డాల్ఫిన్ పాస్చర్లో భుజాలని, తలని ముందుకు చేసి వెనకాలకి చేయాలి. తలని చేతుల వైపు తీసుకొని వచ్చి చేతుల వైపు చూస్తూ ఈ ఆసనం మనము చేద్దాము. ముందుకి వెనకాలకి చేయడం వలన వీపు పైభాగంపై బాగా ప్రభావం పడుతుంది. దీంతో అక్కడ ఉన్న కండరాలు అలానే అక్కడ ఉన్న ఫ్యాట్ కూడా కరుగుతుంది. ఈ విధంగా డాల్ఫిన్ పాస్చర్ చేసిన తర్వాత మీరు కొంత సమయం పాటు రెస్ట్ తీసుకోవచ్చు. శీర్షాసనం చేసేటప్పుడు మన తల మ్యాట్పై పెట్టి కాళ్ళని ఆకాశం వైపు తీసుకెళ్తాము. ఇది ఎలా చేయాలో ఇంతకు ముందే నేను చూపించాను. శీర్షాసనం మీరు ఒంటరిగా చేయకూడదు, ఒకరి ఆధ్వర్యంలో చేయాలి. శీర్షాసనము నుంచి బయటికి వచ్చే పద్ధతి మనము బాగా మంచిగా తెలుసుకోవాలి. దాన్ని మనము ముందుగా తెలుసుకుందాము. చూడండి. శీర్షాసనంలో వెంట్రుకల స్టార్ట్ అయ్యే నుంచి 4 వేళ్ళ మందము ఆ తల భాగాన్ని మ్యాట్పై పెట్టాలి. ఈ విధంగా చేతులని కింద పెట్టేసేయండి. నడుముని పైకి లేపి పైకి రావాలి, కాళ్ళ వేలపై రావాలి. శీర్షాసనం చేయడానికి 8 స్టెప్స్ ఉన్నాయి. ఈ విధంగా పైకి రావడము మొదటో స్టెప్, కాళ్ళ వేలని ముందుకు తీసుకొని రావడము రెండో స్టెప్, ఒక కాలుని పొట్ట వరకు తీసుకొని రావడము మూడో స్టెప్, ఇంకో కాలుని పైకి తీసుకెళ్ళడము 4వ స్టెప్, కాళ్ళని పైకి తీసుకొని వచ్చి ఇక్కడ పొట్టకి గట్టిగా బిగించడము 5వ స్టెప్. దీన్నే అర్ధ శీర్షాసనం అని అంటారు. ఈరోజు మనము ఈ ఆసనం ఎలా చేయాలో తెలుసుకుంటున్నాము. దీని తర్వాత ఒకదాని తర్వాత 2 కాళ్ళని కింద పెట్టేసి మీరు బాలాసనంలో రిలాక్స్ అయిపోవాలి. అందరికంటే ముందు
శీర్షాసనంలో వెళ్ళే ముందు మనము మన టీషర్ట్ని బాగా టక్ చేసుకోవాలి. చేతులని కింద పెట్టి మీరు అర్ధశీర్షాసనం వచ్చిన తర్వాత వెనకాల వైపు పడకూడదు, ఇటువైపే పడాలి. సైడ్ వైపు పడకూడదు. ఎప్పుడైనా కింద పడాలంటే మోకాళ్ళపై పడకుండా మీ కాళ్ళ వైపే ఈ విధంగా పడాలి. ఒకవేళ మీరు అటువైపు ఎడమ కుడివైపు పడినట్టయితే మీకు మీ మెడకి గాయాలు అవ్వచ్చు. శీర్షాసనంలో సపోర్ట్ చేసేవాళ్ళు వీపు వెనకాల ఉండి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ ఆసనం ఎలా చేయాలో మనము చూద్దాము. మీరు చేతులని ఇంటర్లాక్ చేసి మ్యాట్పై పెట్టండి. మీ తల వెంట్రుకలు స్టార్ట్ అయిన భాగాన్ని చేతుల మధ్యలో పెట్టాలి. చిటిక వేలు తల కింద రాకూడదు. ఈ విధంగా వచ్చేసి శీర్షాసనం చేసేటప్పుడు మోచేతులని చాలా దగ్గరగా పెట్టాలి. ఈ విధంగా పెట్టి ఎవరైతే ఆధ్వర్యిస్తున్నారో వాళ్ళు ఈ విధంగా వీరభద్రాసనంలో పైకి వచ్చి నిలబడాలి. ఇప్పుడు మోకాలని పైకి లేపి కాళ్ళ వేళ్ళపై వచ్చేసేయండి. కాళ్ళ వేళ్ళని మీ వైపు తీసుకొని రావాలి. ఈ విధంగా మీ నడుము భుజాల వైపు వచ్చేలాగా చూడాలి. వీపు గుండ్రంగా అవ్వకుండా వీపుని నిటారుగా చేయడానికి మన మోకాలుతో సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఎవరైతే ఈ ఆసనం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి చేయించే వాళ్ళు ఈ విధంగా కాలుని పొట్ట వైపు బిగించి ఈ విధంగా కాళ్ళ వేలని పైకి చేసి ఉండాలి. అదేవిధంగా రెండో కాలుని కూడా పైకి చేయవచ్చు. ఈ విధంగా రెండు కాళ్ళని పొట్ట వైపు చేసి మీరు అర్ధశీర్షాసనంలో పైకి రావాలి. కాళ్ళ వేలని ఆకాశం వైపు చేయండి. దీంతో ఆసనంలో ఉండడానికి బలం వస్తుంది. కుడి కాలుని ఆకాశం వైపు పైకి చేయండి. ఇలా చేసి రెండో కాలుని కూడా పైకి చేయవచ్చు. ఈ విధంగా ఒకదాని తర్వాత ఇంకో కాలుని పైకి చేసి మీరు శీర్షాసనంలో రావచ్చు. ఒక కాలుని కింద పెట్టేసేయండి. రెండో కాలుని కింద పెట్టేసి మీరు బాలాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోవాలి. శీర్షాసనం చేసేటప్పుడు నడుముని వంపుతున్నామా, ఆర్చ్ చేస్తున్నామా అనేది గమనించాలి. చూడండి, ఇలా పైకి వచ్చినప్పుడు మీ నడుము నిటారుగా ఉండాలి. ఇలా వంగినట్టయితే కింద పడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అయితే ఈరోజు మనం చేసే శీర్షాసనం కాదు, అర్ధ శీర్షాసనం. అంటే మీరు కేవలం ఇక్కడ వరకే చేయండి. ఇక్కడ వరకు చేసి కొన్ని నెలల పాటు ఇక్కడ ఉండే ప్రయత్నించాలి. కాళ్ళ వేలు ఆకాశం వైపు ఈ విధంగా పెట్టాలి. అలా కొన్ని నెలల పాటు మీరు అర్ధ శీర్షాసనం చేసి ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్లో పూర్ణ శీర్షాసనము చేయడానికి ప్రయత్నించండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అర్ధ శీర్షాసనం. ఈ ఆసనం చేయడం వలన తలలో రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. తద్వారా మన ఫేస్లో మంచి గ్లో వస్తుంది. వీపుకు కూడా ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. ఈ ఆసనాన్ని హై బీపీ ఉన్న వాళ్ళు అలాగే కంటి సర్జరీ అయిన వాళ్ళు చేయకపోవడమే మంచిది. శీర్షాసనం చేసిన తర్వాత ఉత్తేజితులమయ్యి ఒకటేసారి పైకి వచ్చి కూర్చోకూడదు. శీర్షాసనం చేసిన తర్వాత కొంత సమయం పాటు బాలాసనం చేయాలి. మెడపై ప్రెషర్ పడినట్టు అయితే పట్టేసినట్టు అనిపిస్తే మీరు దాన్ని రిలాక్స్గా తీసుకోవాలి. ఊరికే మెడని తిప్పుతూ చేస్తూ ఆ మెడ నొప్పిని ఎక్కువగా చేసుకోకూడదు. మెడ కండరాలు వీక్గా ఉంటాయి. ఆ కండరాలు మీరు ప్రాక్టీస్ చేయడం వలన దృఢంగా తయారవుతాయి. శరీర భారం మొత్తము తలపై, మెడపై, భుజాలపై పడుతుంది కాబట్టి అక్కడ బ్యాలెన్స్ చేయడానికి మనకు ఆ భయంతో నెమ్మదిగా బయటపడుతూ మీరు శీర్షాసనాన్ని మెల్లగా చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు శవాసనం చేసుకోవాలి. శీర్షాసనం తర్వాత సర్వాంగాసనము, హలాసనము చేసినట్టయితే మనకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. శీర్షాసనం తర్వాత మనము కౌంటర్ ఆసనముగా చైల్డ్స్ పోజ్, దాని తర్వాత సర్వాంగాసనము, దాని తర్వాత శవాసనము చేస్తే చాలా మంచిది. ఇలా కౌంటర్ చేయడం వలన శరీరం అంతా కూడా బాగా రిలాక్స్ అయిపోతుంది. ఈ రోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే,
మెడ నొప్పి ఉన్నవారు ఈ ఆసనాన్ని చేయవచ్చా? చేస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. మెడ నొప్పి ఉన్నవాళ్ళు శీర్షాసనం చేయవచ్చా? మెడలో ఎలాంటి నొప్పి ఉంది అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. మీరు స్పాండిలోసిస్ అలాంటి సర్వైకల్ స్పాండిలోసిస్ అలాంటి సమస్యలను ఎదుర్కొంటే శీర్షాసనం చేయకూడదు. కానీ ఒక ఎక్స్పర్ట్ మిమ్మల్ని మెడ నొప్పి ఉన్నా తేలికగా శీర్షాసనం చేయించగలుగుతారు. అయితే ఆ ఎక్స్పర్ట్పై ఇది ఆధారపడి ఉంటుంది. నార్మల్గా మెడ వీక్గా ఉన్న వాళ్ళు శీర్షాసనం చేస్తే మీ మెడ నొప్పి ఎక్కువ అవ్వచ్చు. ఎక్కువ అయిపోతుందని భయపడి శీర్షాసనం చేయకుండా ఆపకూడదు. శీర్షాసనం మొదలుపెట్టినప్పుడు కొన్ని రోజుల వరకు మెడ కంపల్సరిగా నొప్పి లేస్తుంది. అలా మెడ కొద్దిగా అలవాటయ్యి చాలా దృఢంగా బలంగా తయారవుతుంది. మెడలో ఉన్న కండరాలన్నీ దృఢంగా అయినప్పుడే మెడ బాగా పటిష్టంగా అవుతుంది. శీర్షాసనం మనం సులభంగా చేయగలుగుతాము. శీర్షాసనంలో 40 నిమిషాల వరకు కూడా ఉండగలుగుతారు. అలాంటి యోగా టీచర్స్ ఉన్నారు. అంత సమయం మీరు ఉండాలంటే మీ మెడ ఎంత బలంగా ఉండాలి? మెల్లిమెల్లిగా మీ మెడని మీరు దృఢంగా చేసుకొని ఆ ఆసనాన్ని మీరు చేసి మెడని చాలా పటిష్టంగా చేసుకోవచ్చు. చూసారు కదండి ఇవాళ యోగా క్లాస్లో అర్ధశీర్షాసనం. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.